ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల చరిత్రలో మరో కీలక మైలురాయిగా పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. 2027 మార్చి కల్లా పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం వేగం పెంచింది. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ కీలకంగా మారనుంది. సాగు, త్రాగునీరు కొరతకు చెక్ పెట్టేలా ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాల పంట పొలాలన్నీ సస్యశ్యామలం కానున్నాయి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చికి పూర్తి చేయడంతో పాటు ఈ నీటిని ఉత్తరాంధ్ర జిల్లాలకు అందించేందుకు వీలుగా అప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం ఎడమ కాలువ చివరిలో అనకాపల్లి జిల్లాలో 7వ ప్యాకేజీ 162వ కిలోమీటర్ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ, పోలవరం ఎడమ కాలువ ఉమ్మడిగా ప్రవహిస్తాయి. పోలవరం రిజర్వాయర్ సిద్ధమయ్యే నాటికి ఇప్పటికే టెండర్లు పిలిచి సిద్ధంగా ఉన్న సుజల స్రవంతి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు తొలి దశలో 2020 కోట్లు అవసరం. కేంద్రం రూపొందించిన పూర్వోదయ పథకంలో దీనికి 1820 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎన్ని నిధులు దక్కేది కేంద్ర కొత్త బడ్జెట్ లో తేలుతుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న పనులని చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లిచ్చేలా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి పోలవరంలో అధికారులను ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువలో పూర్తి పనులు చేసేందుకు 1100 కోట్లు అవసరమని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే లెక్కించారు. నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని 1000 కోట్ల లోపు పనులే చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ మేరకు పనులు చేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువలో పూర్తిస్థాయి ప్రవాహ సామర్థ్యం సాధించాలంటే కొన్ని ప్యాకేజీల్లో లైనింగ్ పనులు పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు వాటిపైన దృష్టి సారించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ఇప్పటికే 2 దశలు కలిపి 4 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. తొలి దశలో భూసేకరణ సహా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు 2020 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తొలి దశలో 400 కోట్లు, 850 కోట్లతో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు పూర్తయ్యాయి. 2 దశల్లో ప్రస్తుతం టెండర్లు పిలిచిన ప్యాకేజీల పనులు పూర్తి చేస్తే ఉత్తరాంధ్రలో 4 లక్షల ఎకరాల వరకు నీళ్లు ఇవ్వవచ్చు. పోలవరం ఎడవ కాలువ నుంచి 63.2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కొంతమేర ఎత్తిపోతల ద్వారా మరికొంత గ్రావిటీ ద్వారా తరలించి ఆయకట్టుకు తాగునీటికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఉత్తరాంధ్ర 3 ఉమ్మడి జిల్లాల్లో 46 మండలాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1037 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం. లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశాం. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నీ ఇచ్చాం. ఆ పనులన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అన్నీ వదిలేసిపోయారు. తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్ళు పట్టించుకోలేదు. మీరు ఒకసారి ఆ ఫిగర్ చూస్తే నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, మీరు ఎంత కొట్టాల్సి వచ్చిందో. కొండని ఇచ్చేసి అక్కడి నుంచి నీళ్లు తీసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నానికి. దేశపోవడం అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. అదే మరిగా ఈ నీళ్లన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రివర్స్లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ, మైన్ ఇరిగేషన్కి కానీ టోటల్గా నీళ్ళు ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయమన్నాం. అది నెక్స్ట్ సీజన్లో నీళ్లు ఇస్తాం. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువ ఉమ్మడిగా 23 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. తాళపాలెం వద్ద ఈ కాలువ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత గ్రావిటీలో కొంత దూరం ఎత్తిపోస్తూ కొంత దూరం తీసుకెళ్లి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గడిగడ్డ జలాశయానికి గోదావరి వరద జలాలను పోలవరం నుంచి మళ్లిస్తారు. ఆ తర్వాత వివిధ దశల్లో పెదపూడి, భూదేవి, వీరనారాయణపురం జలాశయం, తాటిపూడి అదనపు జలాశయాలకు నీటిని తీసుకెళ్తారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ఈ ఫలాలు అందుతాయి. పోలవరం ద్వారా గోదావరి వరద జలాలను నలుమూలకు మళ్లించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పోలవరం కుడికాల నుంచి అవసరమైతే కొల్లేరుకు నీళ్లివ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా దీనికి పేరుంది. సకాలంలో కొల్లేరుకు నీళ్లు చేరకుంటే
అక్కడికి నీళ్లు ఇవ్వాలనే యోచన ఉంది. అవసరమైతే ఆక్వాకు పోలవరం కుడి కాలువ నీళ్లు మళ్లించే ఆలోచన చేస్తున్నారు. ఎడమ కుడి కాలువ నుంచి ఆయా జిల్లాలో ఉన్న మధ్యతరగతి రిజర్వాయర్లు, పెద్ద పెద్ద చెరువులకు నీళ్లు మళ్లించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని పూర్తి నివేదిక సిద్ధం చేయాలని, ఎక్కడైనా స్లూయిజులు కావాలంటే ఏర్పాటు చేద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.